పల్లి వెంకటరమణ హిల్స్ అండి. ఈ కాలనీలో G+1 ఇండిపెండెంట్ హౌస్ అవైలబుల్గా ఉంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూడండి. ఇదే హౌస్ చాలా లగ్జరీగా ఉందండి. లోపల 124 స్క్వేర్ యార్డ్స్, కింద 2 BHK, పైన 2 BHK ఇచ్చారు. వరంగల్ హైవేకి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. కానీ ఈ కాలనీని చూడండి, ఒక్క ప్లాట్ కూడా ఖాళీగా లేదు. కంప్లీట్గా హౌసెస్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయండి. ఇక్కడ ఇలా చూడండి, ఇలా ఉంటుంది ఈ కాలనీ. ఎస్టాబ్లిష్ అయిన కాలనీ అండి. జనాలు కూడా ఉంటున్నారు ఇక్కడ. చాలా బాగుంటుంది. మన హౌస్ కూడా చూద్దాం లోపలికి వెళ్ళి. లోపలికి వెళ్తే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అండి. మొత్తం గ్రానైట్తో చేశారు. మంచి డిజైన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు బోర్ వస్తుంది. ఇక్కడ వాటర్ సంప్. పార్కింగ్ ప్లేస్లో ఫాల్ సీలింగ్. ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ యూటిలిటీ ఏరియా. ఓకే, రెంటర్స్కి వర్కౌట్ అయ్యేలాగా, కంఫర్టబుల్ ఉండేలాగా ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్దాం. మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ అండి. కంప్లీట్గా టేక్వుడ్ ఫ్రేమ్, టేక్వుడ్ డోర్ ఇచ్చారు. చూడండి, వాల్ టైల్స్ కూడా ఇస్తారు. స్టెప్ కూడా గ్రానైట్ స్టెప్. సెట్ బ్యాక్ కూడా వదిలేరు ఇక్కడ. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది హాల్. చూడండి, ఫాల్ సీలింగ్లో లైట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఫాల్ సీలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా ఇది హాల్ అండి. అక్కడ టీవీ పెట్టుకోవడానికి ఏరియా. మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో, UPVC విత్ గ్రిల్స్ ఇచ్చారు. మెస్ కూడా వచ్చింది. ఇక్కడ నార్త్ సైడ్కి ఒక చిన్న డోర్ ఇచ్చారు. ఇక్కడ ఇది పూజ గది. ఇక్కడికి వస్తే చూడండి కిచెన్. ఇక్కడ కిచెన్ మొత్తం ప్లాట్ఫామ్ అంతా గ్రానైట్ ప్లాట్ఫామ్ ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ సింక్, ట్యాప్స్ కనెక్షన్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం అక్కడ విండో వచ్చింది. అక్కడ ఎగ్జాస్ట్ హోల్ ఉంది. బయటికి వెళ్ళడానికి చిన్న డోర్ కూడా ఇచ్చారు, యూటిలిటీకి వెళ్ళడానికి. ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి, సబ్జలు కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా వెంటిలేషన్కి చిన్న విండో ఇచ్చారు. లోపలికి వెళ్దాం. ఇది చిన్నగా ఇలా ఉంటుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. కొన్ని సామాన్లు ఉన్నాయి అందులో. లాకేషన్ ఇలా వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, డోర్ కూడా చాలా క్వాలిటీ ఉందండి. డోర్ ఇది నార్మల్గా ఫ్లష్ డోర్ కాదు. ఫ్రేమ్స్ అన్ని టేక్వుడ్ ఫ్రేమ్స్. ఇందులో చూడండి, ఫాల్ సీలింగ్ డిజైన్ మాత్రం లగ్జరీ డిజైన్ అండి. చాలా బాగుంది. ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి, సబ్జలు, ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో, అటాచ్డ్ వాష్రూమ్. కింద యాంటీ స్కిడ్ టైల్స్ ఉన్నాయి. చూడండి, ఇలా ఉంటుంది. ఇదండి గ్రౌండ్ ఫ్లోర్, 2 BHK. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. స్టెప్స్ కూడా చూడండి, గ్రానైట్తో ఇచ్చారు స్టెప్స్ అన్ని. స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఉంది. చాలా మంచి డిజైన్ కూడా బాగుంది స్టెప్స్ది. ఇది సిట్అవుట్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్లో. ఇది చూడండి, ఫాల్ సీలింగ్. ఇది కాలనీ. కాలనీలో ఆల్రెడీ చాలామంది ఉన్నారండి. చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్. అంటే వైట్ కలర్లో టైల్స్ ఇచ్చారు, మొత్తం వాల్ టైల్స్. మొత్తం టేక్వుడ్ మెయిన్ డోర్, టేక్వుడ్ ఫ్రేమ్. ఇది హాల్. అక్కడ నుంచి ఇక్కడ వరకు హాల్ అండి. చూడండి, లైటింగ్ ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్లో లైట్స్ చూడండి ఎంత బాగున్నాయి. మన హాల్లో ఉన్నాం. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అండి. ఇక్కడ చూడండి, వాల్ డిజైన్ సూపర్గా ఉంది. ఇది మెయిన్ డోర్. ఇక్కడ దీనికి వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో. ఇక్కడ మనం చిన్నగా ఇంటీరియర్ చేయించుకుంటే ఇక్కడ ఒక సెమీ ఓపెన్ లా ఒకటి పెట్టుకుంటే ఇది డ్రాయింగ్ ఏరియా అవుద్ది, అది హాల్ అవుద్ది. ఆల్రెడీ టీవీ పోర్షన్ మొత్తం మంచి డిజైన్తో ఇచ్చేసారండి. ఇక్కడ టీవీ వస్తుంది. ఫాల్ సీలింగ్. ఇక్కడ డైనింగ్ ఏరియా.
డైనింగ్ ఏరియా దగ్గర వెంటిలేషన్ కోసం విండో. ఓకే, ఇక్కడ ఇది దేవుడి గది. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి, గ్రానైట్ ప్లాట్ఫామ్ ఉంది. 4 feet హైట్ వరకు టైల్స్ వేశారు. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఉంది. కింద స్టోరేజ్ స్పేస్, ఇక్కడ సబ్జాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి ఒకటి, అక్కడ కూడా సెల్ఫ్స్ ఉన్నాయి. ఇది 2 BHK పైన కూడా. ఇది యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియా. ఇలా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికైనా ఇలా ఉంటుంది. గ్రిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకు సేఫ్టీ కోసం. అక్కడ 2 ట్యాప్స్ వస్తాయి. కింద రఫ్ టైల్స్ వేశారు. ఇలా వెళ్తే ఇది కామన్ వాష్రూమ్. డిజైన్ చూడండి, డోర్ డిజైన్ ఎంత బాగుందో. ఇండియన్ వెస్టర్న్ టైప్ ఇస్తారండి వాష్రూమ్. చూడండి టైల్స్ వేసారు మొత్తం. గీజర్ పాయింట్ ఉంది, షవర్ పాయింట్, ట్యాప్స్ కనెక్షన్. ఇలా ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఫ్రేమ్స్ అన్ని టేక్వుడ్ ఫ్రేమ్స్, ప్లస్ షటర్ డోర్ ఇచ్చారు. చూడండి మార్బుల్ కిందంతా చాలా స్పేషియస్. రూమ్స్ అన్నీ చాలా స్పేషియస్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి రూమ్స్. ఇలా చూడండి, ఇక్కడ వాల్ డిజైన్, ఫాల్ సీలింగ్ డిజైన్. ఓకే, అక్కడ స్టోరేజ్ స్పేస్. ఇలా వస్తే దీనికి అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్స్ కూడా మంచి ఫ్లష్ షేడెడ్ డోర్స్ వాడారండి, నార్మల్ WPC కాదు. వాష్రూమ్లో టైల్స్ కూడా చాలా క్వాలిటీగా లగ్జరీ లుక్తో ఉన్నాయి. ఇక్కడ గీజర్ పాయింట్, షవర్, ట్యాప్స్ కనెక్షన్, వెస్టర్న్ వస్తుందండి. ఇక్కడ టైల్స్ చేశారు 6 feet హైట్ వరకు. కింద హ్యాండిస్కెట్ టైల్స్ ఉన్నాయి. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూడండి. డిజైన్ ఫాల్ సీలింగ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా డిజైన్ చేశారు. అక్కడ స్టోరేజ్ స్పేస్, వెంటిలేషన్ కోసం విండోస్. ఇక్కడ వాల్ డిజైన్ చూడండి. మేడిపల్లి వెంకటరమణ హిల్స్ కాలనీలో ఒక లగ్జరీ హౌస్ అండి. క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ లేదు, డిజైన్లో కాంప్రమైజ్ లేదు. 124 square yards ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మీరు హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. లేదా ఎవరైనా హౌస్ కోసం వెతుకుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. Thank you very much for watching. Please like, share and subscribe my channel. Bye bye. Take care.